హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన నోరూరించే పానీపూరి కర్రీ రెసిపీసు. పానీపూరి కర్రీస్‌ని అదేవిధంగా చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకి ఎవ్వరికైనా నచ్చే పానీపూరిని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. బయట తినడానికి ఇష్టం లేని వారు ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే బయట తినడానికి కూడా ఇంకోసారి ఇష్టపడరు. ఇంట్లోనే ఇలా చేసుకొని తినేస్తారు. అంత టేస్టీగా ఉంటది. అదేవిధంగా సేమ్ బయట టేస్ట్ వచ్చేలాగానే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు బఠానీలను తీసుకుంటున్నాను. నేను బఠానీలను ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. మీకు వీలుంటే నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు. లేదంటే ఒక 5-6 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1 అవర్ నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 ఆలుగడ్డలను క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలే. పొటాటోని నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకానైతే ఉడికించుకోవాలే. ఇప్పుడు చారు కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర, అదేవిధంగా పుదీనా, ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలే. ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా తీసుకుంటే చారు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటది. ఇప్పుడు ఇందులోనే చింతపండును కొంచెం నేను ఒక 5 అవర్స్ నానబెట్టి అయితే చింతపండునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలే. కావాలంటే మీరు ఇందులో వాటర్ కూడా వేసుకొని మెత్తగా ప్యూరీ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలే. ఇప్పుడు నేను ఒక చిన్న కుండ తీసుకుంటున్నాను. మీ దగ్గర కుండ గనక లేకపోతే బౌల్ కూడా తీసుకోవచ్చు. ఇలా కుండలో చారు ప్రిపేర్ చేసుకుంటే మనకి చల్ల చల్లగా చాలా బాగుంటది సమ్మర్ కాబట్టి. ఇప్పుడు దీనిపైన ఇలా జాలి పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం మనం ఇలా జ్యూస్ అయితే తీసుకోవాలి. జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా పల్పిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే ఈ మసాలా మొత్తం మనకి జ్యూస్ లాగానైతే కిందికి జారిపోతది. ఇలా మనం మొత్తం జ్యూస్‌నైతే ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు దీన్ని పేస్ట్ అయితే తీసేసి ఇందులో మనకి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలే. చింతపండు జ్యూస్‌కి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలే. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్‌ల సాల్ట్ కూడా వేసుకోవాలే. అదే విధంగా ఇందులోనే నేను పానీపూరి మసాలా మనకి బయట మార్కెట్‌లో దొరుకుతది. షాప్‌లో అయినా దొరుకుతది. 10 రూపీస్‌కి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్నైతే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఈ పానీపూరి మసాలా తీసుకోవాలే. మసాలా వేయడం వల్ల మనకి సేమ్ బయట దొరికే పానీపూరి చార్ లాగానే ఉంటది సేమ్. ఇలా పానీపూరి మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 2 నిమ్మకాయ ముక్కలనైతే నేను చిన్నగా ఇలా స్లైస్‌లా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. అదే విధంగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్‌తో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పైనుండి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలే. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పానీపూరి చారైతే రెడీ అయిపోతది. చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు మనకి ఈ పొటాటోసును బఠానీ అయితే చక్కగా ఉడికిపోయింది. నేను కొన్ని పొటాటోస్‌నైతే తీసుకొనైతే ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇలా కొన్ని తీసుకొని మిగిలినవి అదే విధంగా బఠానీ కర్రీ కోసం ఉంచుకుంటున్నాను. ఇప్పుడు వీటినైతే పైన తొక్క మొత్తం పీల్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముందే పొట్టు గీకి కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత తీసుకుంటే మనకి తొందరగా అయిపోతది. ఇప్పుడైతే నేను కర్రీనైతే పక్కన పెట్టుకున్నాను. కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అదే విధంగా ఒక ఆనియన్‌ని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అదే విధంగా ఒక 2 టమాటా ముక్కలు, ఇందులోనే కొంచెం పసుపు, కారం, ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలే. ఈ కర్రీనైతే మనం కొంచెం టమాటాలైతే మగ్గిపోయేంత వరకి ఉడికించుకోవాలే. ఇందులోనే ఇంకొక 1 టేబుల్ స్పూన్ అంతా పానీపూరి మసాలా కూడా వేసుకుంటున్నాను. కర్రీలో కూడా పానీపూరి మసాలా వేసుకోవాలే. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం టమాటాలు మగ్గేంత వరకి ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బఠానీ, అదే విధంగా పొటాటోని కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలే. బఠానీలు మీకు కావాలంటే మీరు మిక్సీ జార్‌లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు మెత్తగానే ఉడికాయి కాబట్టి నేనైతే డైరెక్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని దగ్గర పడేంత వరకైతే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు గ్యాస్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతది. చూడండి. పానీపూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. బయట బండి మీద దొరికే కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని ఇందులో కొంచెం పెరుగు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, అదే విధంగా సేవ్ వేసుకొని తింటే బఠానీ కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకి దించుకోండి.
ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. పానీపూరీస్ అయితే మనకి బయట దొరుకుతాయి. ఇవి ఓన్లీ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతది. ఇప్పుడైతే నేను రెడీమేడ్ పానీపూరీలనైతే తీసుకుంటున్నాను. వీటిని 40 రూపీస్‌కి ప్యాకెట్ అయితే దొరుకుతది. ఒక 4, 5 మెంబర్స్‌కి అయితే సరిపోతది ప్యాకెట్ అయితే. ఇప్పుడు వీటినైతే ఆయిల్‌లో వేసుకొని అయితే మంచిగా ఇలా 2 సైడ్‌లు ఇలా తిప్పుకొని కాల్చుకుంటే మనకి పానీపూరి అయితే చక్కగా రెడీ అయిపోతది. పూరి అయితే మీరు కావాలంటే గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం రవ్వ వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ పానీపూరిని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇలా ఆయిల్‌లో అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని అయితే వీటిని పక్కన పెట్టుకోవాలే. గ్యాస్ సిమ్‌లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫుల్ పెడితే మనకి ఇవి తొందరగా మాడిపోయి చక్కగా పొంగవు. గ్యాస్ సిమ్‌లోనే పెట్టి వీటిని మంచిగానైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలను కూడా వీటిని ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బఠానీ కర్రీ అయితే చల్లగయిన తర్వాత నేనైతే ఒక బౌల్‌లోకి అయితే ఇలా వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పొటాటోస్‌ని ఎక్కువ వేసుకొని ఉడికించుకున్నాను కదా! ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకున్న పొటాటోస్‌ని కూడా ఇలా పైన తొక్క మొత్తం తీసేసి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకొని చింతపండును నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను. చారు చేసినంక మిగిలిన చింతపండును కొంచెం అయితే పక్కన పెట్టుకొని, ఇప్పుడు దీన్నైతే జ్యూస్‌ని మనం పిండుకోవాలి. ఇలా చిక్కగా జ్యూస్ అయితే తీసుకొని, కొంచెం చింతపండు జ్యూస్‌నైతే తీసుకోవాలి. ఆ తర్వాత శనగల్ని నానబెట్టుకున్న శనగల్ని లేదా ఉడకబెట్టుకున్న శనగల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మాష్ చేసుకుంటే మనకి ఇంకో కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోతది. ఇది సింపుల్‌గా చేసుకునే కర్రీ రెసిపీ. కానీ టేస్ట్ మాత్రం బఠానీ కర్రీ కంటే సూపర్‌గా ఉంటది. మనకి బయట బండి మీదనైతే బఠానీ ఆలు కర్రీ దొరుకుతది. ఇదైతే మనకి సెపరేట్‌గా పెట్టయితే బయట సెపరేట్‌గా పెట్టయితే అమ్ముతారు. ఈ శనగలు అలాగే ఆలు కర్రీ, మసాలా కర్రీనైతే బయట అమ్ముతారు. అది టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ఇందులో కర్రీ పెట్టుకొని, అదే విధంగా చారు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పెట్టుకొని తింటే ఆహా! సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. ఆ తర్వాత ఇది తిన్న తర్వాత ఇంకో కర్రీని కూడా శనగలు, అలాగే పొటాటో కర్రీ పెట్టుకొని, అదే విధంగా చారు, ఆనియన్స్ ముక్కలు వేసుకొని తింటే కూడా ఇంకో రకంగా టేస్ట్ ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకి ఇలా ఇంట్లోనే చేసుకొని, ప్రిపేర్ చేసుకొని తినేయండి. బయట ఎలా ఉంటదో మనకి చారు, వాటర్ ఎలా వేస్తారో తెలియదు కాబట్టి ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలైనా, పెద్దలైనా హ్యాపీగా తినేయొచ్చు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.